సబ్జెక్టు లేకుండా డైరెక్ట్ మెయిన్ వర్బ్తో ప్రారంభించబడింది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్గా మనం భావిస్తున్నాం. సో దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చడం ఎలా? సో మై మదర్ ఆర్డర్డ్ కదమ్మా. సో అమ్మ కదా, సో కమాండెడ్ కానీ లేదా ఆర్డర్డ్ కానీ. సో ఒకవేళ ఏదైనా రిక్వెస్ట్ చేసింటే ముందు వైపున ప్లీజ్ లాంటివి వచ్చిందంటే రిక్వెస్టెడ్ అని పెడతాం. ఏదైనా సలహాలాగా మన ఫ్రెండ్స్ ఎవరైనా మనకి సలహాలు ఇచ్చి ఉంటే సజెస్టెడ్ లేదా అడ్వైజ్డ్ అనేటువంటిది పెడతాం. సో ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ సెడ్ కాస్త ఏమైపోతుంది? ఆర్డర్డ్. అసెర్టివ్ సెంటెన్స్లో సెడ్గానే ఉంది, సెడ్ టు కాస్త టోల్డ్ అయిపోయింది. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో సెడ్ టు ఏవి ఉన్నా కూడా ఆస్క్ రాసినాం. సో అదే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో సో ఎక్స్క్లైమ్డ్ విత్ హ్యాపీనెస్ కానీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో కానీ సో ఈ విధంగా మారిపోతాయి. అదే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఆర్డర్డ్ కానీ కమాండెడ్ కానీ రిక్వెస్టెడ్ కానీ దెన్ సజెస్టెడ్ కానీ అడ్వైజర్డ్ కానీ ఇలాంటి పదాలు వస్తాయి రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి నేచర్ ఆఫ్ సెంటెన్స్ని ఆధారంగా. ఒకవేళ అది సలహా అయితే సజెస్టెడ్, ఒకవేళ అది ఆర్డర్ కమాండ్ అయితే ఆజ్ఞాపించడం అయితే కింద కమాండెడ్ లేదా ఆర్డర్డ్ అని వస్తుంది, ఒకవేళ అది అభ్యర్థించడం అయితే కింద రిక్వెస్టెడ్ అని వస్తుంది. ఓకే రైట్, నో ప్రాబ్లం. సో ఇక్కడ కామాను తీసేస్తున్నాం, కామాను తీసేసి ఇక్కడ మనం దట్ అనేటువంటి కంజంక్షన్ రాస్తున్నాం. అసెర్టివ్ సెంటెన్స్ అయితే దట్ రాసినాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయితే కంజంక్షన్ ఏమి రాయకుండా అదే క్వశ్చన్ వర్డ్ని కంటిన్యూ చేసినాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ యాక్సిలరీ వర్బ్తో ప్రారంభించబడి ఉంటే గినా అప్పుడు కామా స్థానంలో ఇఫ్ కానీ వెదర్ కానీ రాసినాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మనం ఎస్ 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 దట్టే రాసినాం. అయితే ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎస్ 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 ఎస్. ఓకే, సో ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం యూజ్ చేయవలసినటువంటి ఎస్ ఎస్. సో ఆ పర్టికులర్ వర్డ్ ఏంటి? సో ఆ కనెక్టింగ్ వర్డ్ ఏంటి అంటే TO2 రాయాలి. అంటే ఇక్కడ V1తో ప్రారంభించబడి ఉంటుంది. ఏంటది? ఇంపరేటివ్ సెంటెన్స్లో రిపోర్టెడ్ పార్ట్. సో ఆ V1ని మనం టు ఇన్ఫినిటివ్గా మార్చాలి. అంటే సిట్ కాస్త టు సిట్ అవుతుంది, రైట్ కాస్త టు రైట్ అవుతుంది, రీడ్ కాస్త టు రీడ్ అవుతుంది, స్లీప్ కాస్త టు స్లీప్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్నటువంటి V1ని సో టు ఇన్ఫినిటివ్ అంటే 2 + V1గా టు సిట్. సో ఇక యాజ్ యూజువల్ రైట్ రాస్తాం, చివర ఫుల్ స్టాప్ రాస్తాం. మై మదర్ సెడ్ సిట్ రైట్, మై మదర్ ఆర్డర్డ్ టు సిట్ రైట్. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ని మనం ఓవరాల్గా ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటువంటి విధానం. ఒక్కసారి నేను బ్రీఫ్ చేస్తా. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఏదైనా ఒక సెంటెన్స్ని మార్చాలి అంటే మొదట ఆ సెంటెన్స్ ఏ టైపో కనుక్కోవాలి. ఆ తర్వాత సో ఒకవేళ అసెర్టివ్ అయితే ఓకే, అట్లా కాకుండా ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ, ఇంపరేటివ్ అయితే వాటిని అసెర్టివ్ ఫామ్లోనికి మార్చేయడానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఐడెంటిఫికేషన్ మనకు బాగా హెల్ప్ అవుతుంది. సో రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి గుర్తించండి. రిపోర్టెడ్ పార్ట్లో ప్రొనౌన్స్ ఏమైనా ఉన్నాయా, వర్బ్స్ ఉన్నాయా, అడ్జెక్టివ్స్ ఉన్నాయా, అడ్వర్బ్స్ ఉన్నాయా ఒకసారి గుర్తించండి. ఎందుకంటే వీటిని మార్చాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మనం మార్చినప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో వర్బ్ అసెర్టివ్ సెంటెన్స్లో సెడ్ ఉంటే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్గానే రాస్తాం, సెడ్ టు ఉంటే టోల్డ్గా రాస్తాం. సో సెడ్ ఉంది అంటే ఆ పక్కన ఆబ్జెక్ట్ ఉండదు, సెడ్ టు ఉన్నదంటే పక్కన ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ చిన్న లాజికల్ డిఫరెన్స్ను మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో సెడ్ కానీ సెడ్ టు కానీ ఉంటే ఆస్క్డ్ రాస్తాం. అదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో సో సెడ్ కానీ సెడ్ టు కానీ ఉంటే తీసేసి ఎక్స్క్లైమ్డ్ విత్ హ్యాపీనెస్ కానీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో కానీ రాస్తాం. అదే ఇంపరేటివ్ సెంటెన్స్లో TO2 అనేటువంటి ఒక కనెక్టింగ్ వర్డ్ని రాస్తాం. ఓకే, సో అసెర్టివ్ సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మొదటి భాగం తర్వాత కామాను తీసేసి అక్కడ దట్టు పెడతాం. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయితే అదే క్వశ్చన్ వర్డ్ పెడతాం, ఎటువంటి కంజంక్షన్ రాయం. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ యాక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అయిందంటే ఇఫ్ కానీ వెదర్ కానీ రాస్తాం. అదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే దట్టే పెడతాం. అండ్ దెన్ ఓకే, అండ్ దెన్ ఎస్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే యాజ్ యూజువల్ టు అనేటువంటి వర్డ్ని యాడ్ చేయాలనేటువంటి విషయాన్ని మనం చెప్పి ఉన్నాం. సో రైట్, అదే ఆ వర్బ్ ఇంపరేటివ్లో ఆర్డర్డ్ సో రిక్వెస్టెడ్ అండ్ దెన్ సజెస్టెడ్ పెట్టి అక్కడ కంజంక్షన్ భాగంగా TO2ని రెండింటిని కలపడానికి TO2 అక్కడ బాగా హెల్ప్ అవుతుంది. ఇక రిపోర్టెడ్ పార్ట్ రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు. వాక్యానికి చివర తప్పనిసరిగా ఫుల్ స్టాపే ఉండాలి. వర్బ్ ఖచ్చితంగా పాస్ట్ ఫామ్లోనికి మారిపోవాలి. కొన్ని వర్డ్స్ కూడా మారాలి. సో దగ్గర ఉండేది దూరం అయిపోతుంది. సో అడ్వర్బ్ ఆఫ్ టైము, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ లాంటివి కూడా మీరు మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ పదాలను ఎలా మార్చాలనేటువంటిది కింద మార్చాల్సినటువంటి వర్డ్స్ మీద ఒక వీడియో ఉంటుంది, దాన్ని మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. రైట్, ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే, ఎస్. ల్యాంకో సెడ్ ఎస్ ల్యాంకో సెడ్ వీ విల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్. చూడండి ఇది కదా. సో ఇదేంటిది?
ఇది రిపోర్టింగ్ పార్ట్ కదా, సో అది రిపోర్టెడ్ పార్ట్ కదా, సో LENCHO, ఎస్ నో ప్రాబ్లం, LENCHO ల్యాంకో. సో ఇది రిపోర్టింగ్, అది రిపోర్టెడ్ పార్ట్ కదా. ఇప్పుడు దీన్ని మనం దేంట్లోకి మారుస్తున్నామంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తున్నాం. సో ఏమైతే చూడండి, ల్యాంకో. సో సెడ్ ఉంది, సెడ్ అలాగే రాస్తాం, సెడ్ కామన్ తీసేసినాం, అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి దట్. సో ఇన్వర్టెడ్ కామర్స్ తీసేస్తున్నాం, వీ అని ఉంది, వీ విల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్. సో వీ, సో ఇక్కడ వీ కాస్త అంటే ఫస్ట్ పర్సన్లో ఉన్న సెకండ్ పర్సన్లో ఉన్న ప్రొనౌన్ దాని యొక్క థర్డ్ పర్సన్లోకి మారాలి. కాబట్టి వీ కాస్త ఏమవుతుంది, దే అవుతుంది. సో విల్ ఏమవుతుంది, వుడ్ అవుతుంది. ఆల్ గో హంగ్రీ, దిస్ కాస్త ఏమవుతుంది, దట్ అవుతుంది. సో ఇయర్ చివర ఫుల్ స్టాప్. దిస్ దట్ ఎందుకు అవుతుంది, సో విల్లు వుడ్ ఎందుకు అవుతుంది, వీ దే ఎందుకు అవుతుంది అనేటువంటిది, ఏ వర్డ్స్ ఎలా చేంజ్ అవుతాయి, ప్రొనౌన్స్ ఎలా చేంజ్ అవుతాయి, వర్బ్స్ ఎలా చేంజ్ అవుతాయి, దగ్గర అనేటువంటి అర్థం అంటే నియరెస్ట్ సెన్స్ ఇచ్చేటువంటిది రిమోట్ సెన్స్లోకి ఎలా మార్చాలి అనేటువంటిది. సో వాట్ ఆర్ ది వర్డ్స్ టు బి చేంజ్డ్ ఫ్రమ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ అనేటువంటి ఒక వీడియోని మీరు ఒకసారి గమనించండి. సో ద మ్యాన్ సెడ్ ద వెదర్ ఈజ్ ప్లజెంట్ దిస్ వింటర్. ఎస్, ద మ్యాన్ సెడ్, సేమ్ సెడ్ అలాగే వస్తుంది, కామా ప్లేస్లో ఏమొస్తుంది, దట్ వస్తుంది. ఇన్వర్టెడ్ కామాస్ని తీసేస్తాం, ద వెదర్ ఈజ్ ప్లజెంట్. సో ఈజ్ కాస్త ఏమైపోతుంది, వాజ్ అయిపోతుంది. సో దిస్ కాస్త ఏమైపోతుంది, దట్ అయిపోతుంది. అండ్ దెన్ సో వింటర్, సో ఇన్వర్టెడ్ కామాస్ని మనం తీసేస్తాం, చివర ఫుల్ స్టాప్ను అలాగే పెడతాం. ద మ్యాన్ సెడ్ ద వెదర్ ఈజ్ ప్లజెంట్ దిస్ వింటర్. సో దీనికి మనం రిపోర్టెడ్ ఫామ్ని లేదా ఇండైరెక్టెడ్ ఫామ్ని ఎలా చెప్తాము అంటే ద మ్యాన్ సెడ్ దట్ ద వెదర్ వాజ్ ప్లజెంట్ దట్ వింటర్ అనేటువంటిది అవుతుంది. సో వల్లీ సెడ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో వల్లీ సెడ్ అలాగే ఉంటుంది. సో కామన్ తీసేసి ఏం పెడతాం, దట్ పెడతాం, ఎందుకంటే ఇది అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేస్తాం. ఐ అనేటువంటిది వల్లీని ఆధారంగా మార్చుకోవాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ పర్సన్కు సంబంధించిన ప్రొనౌన్ కదా. సో కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ని చూడాలి. సో ఐ ఏమవుతుంది, షీ అవుతుంది, కెన్ ఏమవుతుంది, కుడ్ అవుతుంది. సో షీ కుడ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఏమవుతుంది, సో హర్ సెల్ఫ్ అవుతుంది. సో వల్లీ సెడ్ I can take care of myself. Valli said that she could take care of herself. Then Natalia said, my movers will be there this very day. So said తర్వాత కామా తీసేసి మనం ఏం పెడతాం, ఇండైరెక్ట్ స్పీచ్ వరకు మార్చేటప్పుడు దట్ను పెడతాం, ఎందుకంటే సెంటెన్స్ అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి. ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేస్తాం. మై కాస్త ఫస్ట్ పర్సన్ కాబట్టి నటాలియాని చూడండి. సో ఇక్కడ సో ఫెమినైన్ కాబట్టి మై కాస్త హర్ మోవర్స్ విల్ ఏమవుతుంది, వుడ్ అయిపోతుంది. సో దెన్ దిస్ ఏమవుతుంది, దట్ అవుతుంది. సో వెరీ డే. నటాలియా సెడ్ మై మోవర్స్ విల్ బి దేర్ దిస్ వెరీ డే. నటాలియా సెడ్ దట్ హర్ మోవర్స్ వుడ్ బి దేర్ దట్ వెరీ డే అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సో సొల్యూషన్ అవుతుంది. ఎస్, సో Lomo said, honored Stepanovic, do you think I may count on her consent? Okay, right. Honored అని అంటే సో మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా ఎవరినైనా మనం మాట్లాడినప్పుడు కదా. సో ఇప్పుడు చూడండి, సో లోమో ఎవరితో అన్నాడు, స్టీఫెన్ స్టెపనోవిక్తో అన్నాడు కదా. సో కాబట్టి లోమో టోల్డ్ స్టీఫన్ స్టెపానోవిక్ రెస్పెక్ట్ఫుల్లీ అంటే కొంచెం గౌరవంగా చెప్పినాడు అని. సో ఇక్కడ చూడండి సెడ్ సో ఇక్కడ పక్కన ఆబ్జెక్ట్ వస్తుంది కాబట్టి సో ఎస్ సెడ్ టు. ఓకే, లోమో సెడ్ టు ఆనోర్డ్ స్టీఫన్ స్టెపానోవిక్, డూ యూ థింక్ ఐ మే కౌంట్ ఆన్ హర్ కన్సెంట్. ఓకే, ఒక్కసారి నేను ఇక్కడ రాస్తా. సో కొంచెం టైపింగ్లో ప్రాబ్లం వచ్చినట్టు ఉంది. సో లోమో సెడ్ టు అని ఉంటుంది. సో టోల్డ్ స్టీఫన్ స్టెపానోవిక్ రెస్పెక్ట్ఫుల్లీ. ఎస్, ఇది అసెప్టివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా. సో రైట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇక్కడ ఏమొస్తుంది, ఆస్క్డ్ వస్తుంది. ఓకే, ఎస్, డూ యూ థింక్ ఐ మే కౌంట్ ఆన్ హర్ కన్సెంట్. సో డూ అనేటువంటి ఒక యాక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి సో ఇఫ్ ఎస్ లోమో ఆస్క్డ్
Stephen or Stepanovic respectively if so he think she might count on her consent. ఓకే, నో ప్రాబ్లం. చివర ఫుల్ స్టాప్ రాసేస్తాం. ఓకే, సో క్వశ్చన్ మార్కుని తీసేస్తాం. సో లోమోవ్ సెడ్ టు ఆనర్డ్ స్టీఫన్ స్టెపనోవిక్, డూ యూ థింక్ ఐ మే కౌంట్ ఆన్ హర్ కన్సెంట్? సో లోమోవ్ ఆస్క్డ్ స్టీఫన్ స్టెపనోవిక్ రెస్పెక్ట్ఫుల్లీ ఇఫ్ హీ కొంత చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎస్, సో థింక్ కాస్త ఏమైపోతుంది అంటే థాట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో ఉండేదంతా కూడా పాస్ట్ ఫామ్లోకి వెళ్ళిపోవాలి కదా. సో లోమోవ్ సెడ్ టు ఆనర్డ్ స్టీఫన్ స్టెపనోవిక్, డూ యూ థింక్ ఐ మే కౌంట్ ఆన్ హర్ కన్సెంట్? ఎస్, లోమోవ్ ఆస్క్డ్ స్టీఫన్ స్టెపనోవిక్ రెస్పెక్ట్ఫుల్లీ ఇఫ్ హీ థాట్ షీ మైట్ కౌంట్ ఆన్ హర్ కన్సెంట్. సో ఇది కరెక్ట్ రిప్రజెంటేషన్. సో నటలియా సెడ్, వై హ్యావెంట్ యూ బీన్ హియర్ ఫార్ సచ్ ఏ లాంగ్ టైమ్? సో ఇప్పుడు ఇదేంటిది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా. సో సెడ్ కాస్త ఏమైపోతుంది, ఆస్క్డ్ అయిపోతుంది. సో నటలియా ఆస్క్డ్. సో ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేయాలి. ఏ క్వశ్చన్ వర్డ్తో ప్రారంభించబడిందో క్వశ్చన్ వర్డ్ని అలాగే రాయాలి. సో ఇక్కడ యూ అనేటువంటి సబ్జెక్టు, హ్యావ్ అనేటువంటిది, సో ఇక్కడ వర్బ్ కదా, హ్యావెంట్ అనేటువంటిది నెగిటివ్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ కదా. సో నటలియా ఆస్క్డ్ వై, సో యూ కాస్త ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఐ అవుతుంది. హ్యావెంట్ కాస్త హ్యాడెంట్ అవుతుంది. ఓకేనా. సో నటలియా ఆస్క్డ్, సో వై ఐ హ్యాడెంట్ బీన్ హియర్ కాస్త ఏమైపోతుంది అంటే దేర్ అయిపోతుంది. హియర్ కాస్త, సో అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అది, హియర్ కాస్త దేర్ అయిపోతుంది. దేర్ ఫార్ సచ్ ఏ లాంగ్ టైమ్. చివర క్వశ్చన్ మార్కును తీసేసి ఫుల్ స్టాప్ను పెడతాం. నటలియా సెడ్, వై హ్యావెంట్ యూ బీన్ హియర్ ఫార్ సచ్ ఏ లాంగ్ టైమ్? సో దీనికి రిపోర్టెడ్ స్పీచ్ ఏమవుతుంది, నటలియా ఆస్క్డ్ వై ఐ హ్యాడెంట్ బీన్ దేర్ ఫార్ సచ్ ఏ లాంగ్ టైమ్. సో చివర ఫుల్ స్టాప్. ఓకే, రైట్. సో లోమోవ్ సెడ్, ఐఎమ్ గెట్టింగ్ ఎ నాయిస్ ఇన్ మై నాయిస్. ఎస్, ఐఎమ్ గెట్టింగ్ ఎ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్. ఓకే, రైట్. లోమోవ్ సెడ్ అలాగే ఉంటుంది. సో కామాని తీసేసి ఏం పెడుతున్నాం, దట్. సో ఇన్వర్టెడ్ కామాస్ని తీసేస్తున్నాం. సో ఐ అనేది ఫస్ట్ పర్సన్ కదా. సో కాబట్టి లోమోవ్ని చూసి, సో ఇక్కడ ఎస్ షీ, ఎస్ యామ్ ఏమవుతుంది, వాస్. ఓకే, లోమోవ్ అనేది టెక్చువల్గా మనకి జెండర్ని ఒక్కసారి చూడండి. సో లోమోవ్ హీ అయితే హీ, షీ అయితే షీ. సో యామ్ కాస్త వాజ్ అవుతుంది. సో షీ వాజ్ గెట్టింగ్ ఏ నాయిస్ ఇన్ మై అని అంటే, సో ఆమె లేడీ కాబట్టి హర్ ఇయర్స్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్. సో చివర ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేసి ఫుల్ స్టాప్ను పెడతాం. లోమోవ్ సెడ్, ఐఎమ్ గెట్టింగ్ ఏ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్. లోమోవ్ సెడ్ దట్ షీ వాజ్ గెట్టింగ్ ఏ నాయిస్ in her ears from excitement. So that is the correct expression. So Chubukov said, okay, said, what's the matter? So Chubukov said, what's the matter? It is the actual no direct speech form. Okay na, right, no problem. So ఇప్పుడు దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారుస్తున్నాం. Chubukov, so said కాస్త ఏమైపోతుంది, ఆస్క్డ్. ఎందుకంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేస్తాం. ఏ రకమైనటువంటి క్వశ్చన్ వర్డ్తో ప్రారంభించబడిందో ఆ క్వశ్చన్ వర్డ్ని అలాగే రాసేస్తాం. సో ఇక్కడ వాట్స్ అని ఉంది కదా, అంటే వాట్ ఈస్ అని కదా ఇది. సో వాట్స్ ద మ్యాటర్, వాట్ ఈస్ ద మ్యాటర్. సో ఇది దీని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ కదా. సో వాట్ ఈజ్ ద మ్యాటర్ అనేటువంటిది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేటువంటిది వర్బ్ అవుతుంది. అప్పుడు మనం ఇంటరాగేటివ్ నుంచి అసెప్టివ్ ఫామ్లోకి మార్చాలంటే సబ్జెక్టు మొదటికి, వర్బ్ తర్వాతకి వెళ్ళాలి కదా. సో చుబుకోవ్ ఆస్క్డ్ వాట్ ద మ్యాటర్ వాస్. సో ఇది దానికి ఎగ్జాక్ట్గా ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చేటువంటి రూపం అవుతుంది. నెక్స్ట్ చుబుకోవ్, ఎస్ హియర్ ఆల్సో సెడ్, ఎస్ వాట్ ఆర్ యూ షౌటింగ్ ఫర్? చుబుకోవ్ ఆస్క్డ్ వాట్, యూ సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేటువంటిది వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి మిమ్మల్ని ఆబ్జెక్ట్గా భావించి, సో వాట్ ఆర్ యూ షౌటింగ్ ఫార్, వాట్
ఐ వాజ్ షౌటింగ్ ఫార్, చివర క్వశ్చన్ మార్క్ను తీసేసి మనం ఫుల్ స్టాప్ను పెడతాం. ఓకేనా, రైట్. సో చుబుకో సెడ్ వాట్ ఆర్ యూ షౌటింగ్ ఫర్, చుబుకో ఆస్క్డ్ వాట్ ఐ వాజ్ షౌటింగ్ ఫర్. సో అది కరెక్ట్ రిప్రజెంటేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. Valli said to the conductor, give me a ticket to the town. ఓకే, said to the conductor, give me a ticket to the town. సో చూడండి, ఇక డైరెక్ట్ మెయిన్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. సో మీరు సెంటెన్స్ని ఐడెంటిఫై చేయగలిగి అసర్టివా, ఇంటరాగేటివా, ఇంపరేటివా, ఎక్స్క్లమేటరీనా అని. రైట్. సో వల్లి సెడ్ టు ద కండక్టర్, ఓకే, సో గివ్ మీ ఏ టికెట్ టు ద టౌన్. సో ప్రాబబ్లీ సో ఇక్కడ కండక్టర్ని మనం కమాండ్ చేయలేం కదా, సో కాబట్టి రిక్వెస్టెడ్. రైట్, సెడ్ టు స్థానంలో రిక్వెస్టెడ్. వాళ్ళే రిక్వెస్టెడ్ ద కండక్టర్. సో ఇక్కడ మనం కామాను తీసేసి సో ఎస్ TO2 అనేటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు కనెక్టింగ్ వర్డ్గా TO2 రాయాలి, లేదా రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి మెయిన్ వర్బ్ని టు ఇన్ఫినిటివ్గా మార్చాలి అని డిస్కస్ చేసి ఉన్నాం కదా. సో 2ను రాస్తాం. సో మీ అనేటువంటిది ఇక్కడ సో ఏంగా మారిపోతుంది అంటే హర్గా మారిపోతుంది. ఫస్ట్ పర్సన్ లేదా సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఉంటే దాని యొక్క థర్డ్ పర్సన్లోకి మారిపోవాలి, హర్ అవుతుంది. సో ఏ టికెట్ టు ద టౌన్. ఓకే, ఫుల్ స్టాప్. సో ఇక్కడ నో, సో ఫుల్ స్టాప్ను పెట్టేస్తాం. సో వల్లి సెడ్ టు ద కండక్టర్, గివ్ మీ ఏ టికెట్ టు ద టౌన్. వల్లి రిక్వెస్టెడ్ ద కండక్టర్ టు గివ్ హర్ ఏ టికెట్ టు ద టౌన్. ఓకే, రైట్, నో ప్రాబ్లం. లోమో సెడ్ వేర్ యామ్ ఐ. సో ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా, సెడ్ కాస్త ఏమైపోతుంది, ఆస్క్డ్ అవుతుంది. సో క్వశ్చన్ వర్డ్తో ప్రారంభించింది కాబట్టి అదే క్వశ్చన్ వర్డ్తోనే ప్రారంభించబడుతుంది. సో ఇది వర్బు, ఇది సబ్జెక్టు కదా, ఇవి రెండు ఎక్స్చేంజ్ అయిపోతాయి. సో లోమో ఆస్క్డ్ వేర్, సో ఐ కాస్త షీ అవుతుంది, యామ్ కాస్త వాజ్ అవుతుంది. సో ఇవి మారిపోతే లోమో ఆస్క్డ్ వేర్ హీ వాజ్ ఆర్ వేర్ షీ వాజ్ అనేటువంటి రిప్రజెంటేషన్ చివర మనకి ఫుల్ స్టాప్ వస్తుంది. అండ్ దెన్ చుబుకో సెడ్ వాట్ డిడ్ యూ సే. చుబుకో, సో మళ్ళా ప్రశ్నే కదా, సో సెడ్ కాస్త ఏమైపోతుంది, ఆస్క్డ్ అయిపోతుంది. సో పక్కన ఉండేటువంటి కామాను తీసేస్తాం, ఇన్వర్టెడ్ కామాను తీసేస్తాం, ఏ క్వశ్చన్ వర్డ్ ఉందో దాన్ని అలాగే రాసేస్తాం. చుబుకో ఆస్క్డ్ వాట్ డిడ్ యూ సే. సో ఇది కదా వర్బు, సో ఇది కదా సబ్జెక్టులను ఎక్స్చేంజ్ చేయాలి కదా, వాట్. సో సబ్జెక్టు ముందుకు వస్తే హీ, సో డిడ్. సో ఓకే, సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తున్నాం. సో వాట్ సార్ట్ ఆఫ్ హంటర్ ఆర్ యూ, నటలియా ఆస్క్డ్. సో రిపోర్టింగ్ పార్ట్ని చివరి ఇచ్చినాడు. కొంచెం క్రూషియాలిటీ ఉండేటువంటి ఈ రెండు ఎగ్జాంపుల్స్ని ఒకసారి మనం డిస్కస్ చేస్తాం. సో ఆల్రెడీ అసెర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్ లాంటి వాటిని మనం చూసి ఉన్నాం కదా. రైట్. సో చూడండి, కొంచెం క్రూషియాలిటీ అంటే రిపోర్టింగ్ పార్ట్ని చివర ఇచ్చి రిపోర్టెడ్ పార్ట్ ముందు కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు దీనికి కరెక్ట్ రిపోర్టెడ్ ఫామ్ ఎలా అవుతుంది అంటే నటలియా, సో ఆస్క్డ్. ఓకే, సో రీస్టోర్ చేసుకోవాలి అంటే రిపోర్టింగ్ పార్ట్ని ముందుకి, రిపోర్టెడ్ పార్ట్ తర్వాతకి తీసుకోవాలి. ఆస్క్డ్, సో కామన్ తీసేయాలి, ఏ క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయితే ఆ క్వశ్చన్ వర్డ్ అలాగే రాయాలి. సో వాట్, సో సార్ట్ ఆఫ్ హంటర్ ఆర్ యూ. సో ఇక్కడ యూ అనేటువంటిది సబ్జెక్టు, ఆర్ అనేటువంటిది సో వర్బ్ అవుతుంది కదా. సో వాట్ సార్ట్ ఆఫ్ హంటర్, యూ ముందుకు రావాలి, ఆర్ తర్వాతకి పోవాలి. సో ఇక్కడ ఎవరు నటల్య అన్నారు కదా, సో యూ కదా, యూ అనేటువంటిది సెకండ్ పర్సన్ కదా. సో ఎవరికి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి మీరే ఆబ్జెక్ట్గా భావించి ఇక్కడ యూ ఏమవుతుందంటే ఐ, ఆర్ ఏమవుతుందంటే వాస్. సో నటలియా ఆస్క్డ్ వాట్ సార్ట్ ఆఫ్ హంటర్ ఐ వాస్. ఓకేనా. సో ఇక్కడ నటల్య ఎవరితో మాట్లాడింది లెసన్లో అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని అక్కడ యూ కాస్త దేనిగా మారాలి. అక్కడ ఎవరైనా ఒక మగ వ్యక్తిని మాట్లాడితే హీ అవుతుంది, ఆడ వ్యక్తిని మాట్లాడితే షీ అవుతుంది. అలా కాకుండా మనకు డైరెక్ట్గా టెక్చువల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ యూ స్థానంలో ఎవరితో మాట్లాడినారు అనేటువంటి విషయాన్ని బేస్ చేసుకొని మనం దాన్ని మార్చుకోవాలి. సో అట్లా కాకుండా జనరలైజ్ చేసి ఇచ్చినప్పుడు మాత్రం యూ ఏమవుతుందంటే ఐ అయిపోతుంది. రైట్, నో ప్రాబ్లం. ద టీచర్ సెడ్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. ఓకే, నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ ఇది సెంటెన్సు ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లోనే ఉంది. అయితే ఈ పక్క రిపోర్టెడ్ పార్ట్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏది ఉంది అంటే ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ ఉంది, అంటే ఎప్పటికీ మారనటువంటి ఒక నిజం అది.
సో ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది అని నేను ఆ వీడియోస్లో చెప్పి ఉన్నా. ఏంటది? సో రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి వర్బ్స్ అన్ని పాస్ట్ టెన్స్లోకి మారాలి అంటే ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది అని చెప్పిన. ఆ ఎక్సెప్షన్ ఏంది అంటే, ఒకవేళ ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఇటువైపున ఉన్నటువంటి రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఒక యూనివర్సల్ ట్రూత్ అయితే అప్పుడు మనము దానిలో ఉండేటువంటి వర్బ్ని మార్చకూడదు. అంటే దీనికి ఏమవుతుంది? ద టీచర్ సెడ్, సో దట్, సో వాటర్, సో ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేస్తాం. బాయిల్స్ని బాయిల్డ్ అని పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే, వాటర్ సాధారణంగా 100 degrees Celsius దగ్గరనే సో అది బాయిల్ అవుతుంది, అంటే వేడెక్కుతుంది. ఒకవేళ మనం వాటర్ బాయిల్డ్ అని పెట్టినామనుకో, సో ఇంతకుముందు బాయిల్ అయ్యేది ఇప్పుడు కావట్లేదు అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ద సన్ రైజెస్, ఇంతకుముందు ఉదయిస్తున్నాడు ఇప్పుడు ఉదయించట్లేదు అనేటువంటి అర్థం వస్తుంది. వాటర్ బాయిల్స్, నో మిల్క్ ఈజ్ వైట్, నో బ్లడ్ ఈజ్ రెడ్, ఇటువంటి సెంటెన్సెస్ ఎప్పటికీ రక్తం ఎర్రగానే ఉంటుంది, ఎప్పటికీ మిల్క్ వైట్గానే ఉంటుంది. కాబట్టి అక్కడ వర్బ్ను మార్చినట్లయితే అర్థం మారిపోతుంది. కాబట్టి రిపోర్టెడ్ పార్ట్లో ఒకవేళ యూనివర్సల్ ట్రూత్ ఏదైనా, ఒక నగ్న సత్యం ఏదైనా ఉంది అంటే అందులో వర్బ్ను మార్చేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఓకే, ద టీచర్ సెడ్ దట్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. సో ఇది ఓవరాల్గా మీకు స్పీచ్కు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్. ఒక్కసారి సో ప్రాబబ్లీ స్లైడ్ ఒకటి జంప్ కావడం వల్ల మీకు కొంచెం క్లారిటీ మిస్ అయినట్లుంది. సో నేను ఒక్కసారి బ్రీఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఏదైనా ఒక సెంటెన్స్ని మనం మార్చాల్సి వచ్చినప్పుడు, సో అది ఒకవేళ అసెర్టివ్ సెంటెన్స్ అయితే రిపోర్టింగ్ వర్బ్ సెడ్ కానీ సెడ్ టు కానీ ఉంటే టోలు రాసుకోవాలి. ఓకే, కామా ప్లేస్లో దట్టు రాయాలి, ఇన్వర్టెడ్ కామాస్ని తీసేయాలి. సో అసెర్టివ్ సెంటెన్స్ అయితే రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి ప్రొనౌను, వర్బ్ మరియు అడ్జెక్టివ్, అడ్వర్బ్లను కొద్దిగా మార్చి రాయాలి. ఓకే, చివర ఫుల్ స్టాప్ను పెట్టాలి. ఓకే, ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ వర్డ్తో ప్రారంభించబడినట్లయితే సెడ్ కానీ సెడ్ టు కానీ రిపోర్టింగ్ వర్బ్ ఉన్నట్టయితే దాన్ని ఆస్క్డ్గా మార్చి రాయాలి. సో ఎటువంటి కంజంక్షన్ రాయాల్సిన పనిలే, ఏది క్వశ్చన్ వర్డ్లతో ప్రారంభించబడినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే. ఆ తర్వాత ఇంటరాగేటివ్ సెన్స్ని కాస్త, ఇంటరాగేటివ్ ఫామ్ని కాస్త అసెర్టివ్ ఫామ్లోనికి మార్చి చివర ఫుల్ స్టాప్ను పెట్టాలి. ఒకవేళ ఏదైనా ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ యాక్సిలరీ వర్బ్తో ప్రారంభించబడింది అంటే అప్పుడు సో యాజ్ యూజువల్ రిపోర్టింగ్ వర్బ్ని ఆస్క్డ్ రాసేసి కామా తీసేసి అక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ రాసి, సో రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి ఇన్వర్టెడ్ కామాస్ను తొలగించి, సో ఇంటరాగేటివ్ ఫామ్ని అసెర్టివ్ ఫామ్లోకి మార్చి చివర ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినట్లయితే మనం రిపోర్టింగ్ వర్బ్ ఎక్స్క్లైమ్డ్ విత్ హ్యాపీనెస్ లేదా జాయ, లేకపోతే ఎక్స్క్లైమ్డ్ విత్ సారోను, బాధతో అన్నారా లేకపోతే ఆనందంతో అన్నారా అనేటువంటి ఆ రిపోర్టెడ్ పార్ట్ యొక్క సెన్స్ని బేస్ చేసుకుని ఇక్కడ వర్డ్ని మనం రాసుకోవాలి. ఆ తర్వాత రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని అసెర్టివ్ ఫామ్లోనికి మార్చాలి. ఒకవేళ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు రిపోర్టింగ్ వర్బ్ కాస్త సో ఆర్డర్డ్ కానీ, కమాండెడ్ కానీ, సో రిక్వెస్టెడ్ కానీ, సజెస్టెడ్ లేదా అడ్వైజ్డ్ కానీ మారడానికి ఛాన్స్ ఉంది. సో రిపోర్టెడ్ పార్ట్లో ఇచ్చినటువంటిది ఒకవేళ ఆజ్ఞ అయితే ఇక్కడ కమాండెడ్ వస్తుంది, ఒకవేళ అది అభ్యర్థన అయితే ఇక్కడ రిక్వెస్టెడ్ వస్తుంది, ఒకవేళ అక్కడ సలహా అయితే ఇక్కడ సజెస్టెడ్ వస్తుంది. ఆ తర్వాత కామాను తీసేసి అక్కడ TO2ను పెట్టి రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్ రెండింటిని కనెక్ట్ చేసి ఇన్వర్టెడ్ కామాను తొలగించి చివర ఫుల్ స్టాప్ను పెట్టి మనం రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చవచ్చు. సో చూడండి, సో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి సెంటెన్స్ను మార్చేటప్పుడు ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసి సో పంక్చువేషన్ మార్క్స్ని తీసేసి ఆ తర్వాత రిపోర్టింగ్ వర్బ్ను మార్చి ఆ తర్వాత రిపోర్టెడ్ పార్ట్లో పదాలను కొంతవరకు మీరు మార్చగలిగినా కూడా సో ఒక మార్కు దాటుకొని మీకు మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది. అటెంప్ట్ చేయకుండా మాత్రం వదలకూడదు. సింపుల్ పంక్చువేషన్ మార్క్స్ ఉండకూడదు. సో కొన్ని పదాలు మారాలి, టైప్ ఆఫ్ సెంటెన్స్ ఆధారంగా రిపోర్టింగ్ వర్బ్ కంజంక్షన్లు రాయాలి, అంతే. సో దీన్ని బేస్ చేసుకొని మీరు సక్సెస్ఫుల్గా 2 మార్కులు సాధిస్తారని ఆశిస్తా.